హలో గైస్ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ విత్ వివేక్. డెలివర్ అస్ మూవీ రివ్యూ చూసడానికంటే ముందు ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇదొక అమెరికన్ మూవీ. రన్ టైం వచ్చేసి 1 అవర్ 40 మినిట్స్ ఉంటుంది. తెలుగులోనే అవైలబుల్గా ఉంది. ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు. మూవీ యొక్క ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక ప్రెగ్నెంట్ లేడీ, ఆమె కడుపులో ఇద్దరు కమల పిల్లలు ఉంటారు. ఒకడేమో మంచివాడు, ఇంకోడేమో చెడ్డవాడు. సో, ఇక ఆ పిల్లలిద్దరిని గూడా చంపాలని కొంతమంది అనుకుంటారు. ఇంతకీ ఆ పిల్లల్ని చంపేశారా లేదా అనేదే స్టోరీ లైన్. ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇదివరకే చాలా మూవీస్ వచ్చాయండి. అంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉండటం, అందరూ దేవుడు పుడతాడు అని నమ్మటం, లేకపోతే ఈవిల్ పుడుతుంది అని నమ్మటం. సో, ఇలా చాలా మూవీస్ వచ్చాయండి ఇలాంటి కాన్సెప్ట్‌తో. అవి అన్నీ గూడా అమెరికన్ మూవీసే. ఇక ఓవరాల్‌గా మూవీ ఎలా అనిపించింది అంటే, కేవలం నేను చెప్పిన ఆ ప్లాట్ లైన్‌తోనే 1 అవర్ 40 మినిట్స్ మూవీ తీశారంటే, ఇక మూవీ ఏ రేంజ్‌లో ల్యాగ్ ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. మీ పేషెన్స్ లెవెల్‌కి మీరే టెస్ట్ పెట్టుకోవాలి అనుకుంటే ఈ మూవీని చూడొచ్చు. లేదు బ్రో నాకంత ఓపిక లేదు అనుకుంటే మూవీని చూడకపోవడమే మంచిది. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ సస్పీషియస్‌గా కనపడిందనుకోండి, ఇక పదే పదే దాన్నే జూమ్ ఇన్, జూమ్ ఔట్ చేస్తా ఉంటారు. చాలా టైమ్ వేస్ట్ చేస్తారక్కడ. మనల్నేదో థ్రిల్ జేయాలి అనే ఆలోచనైతే కనపడింది. కానీ ఆ ఆలోచన వల్ల సీన్స్‌ని చాలా స్లోగా చూపిచ్చారు. సో, ఇక మనకేమనిపిస్తది? స్కిప్ కొట్టరా ఈ కొద్దిగా అనిపిస్తది. బట్ విజువల్స్ అయితే మాత్రం చాలా బావున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా బావుంది. బీజీఎం కూడా పర్వాలేదు. పర్ఫార్మెన్సెస్ వైస్ అందరూ గూడా బాగా జేశారు. ఇక ఈ మూవీ రేటింగ్ వచ్చేసి ఇది నా వరకు మాత్రమే 2 ఔట్ ఆఫ్ 5. ఈ రివ్యూ గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఆల్. థాంక్ యూ సో మచ్.